సో ఇట్లా ప్రతి దాంట్లో కూడా కవిత తన ముఖంలో చెదరని చిరునవ్వుతోటి ఆమె అరెస్ట్ అవుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఆమె తప్పు ఏం చేయలేదు అనేటువంటి దాంట్లో కూడా ఆమె కాన్ఫిడెన్స్ కనబడుతూ ఉంది. ఆమె ఫేస్లో నేనేం తప్పు చేయలేదు అంటూనే ఈరోజు ఆమె ఫేస్లో ఒక రకమైనటువంటి కాన్ఫిడెన్స్ కనబడుతుంది. తన సన్నిహితుడు ఎవరైతే తనతో పాటు జర్నీ చేసేటువంటి రాజు సాగర్ ఈరోజు ఆమె దగ్గర తీసుకొని మరి ఓదార్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఆమెనే అతను బాధతో ఉంటే ఓదార్చినట్టు కూడా క్లియర్గా తెలుస్తూ ఉంది. దానికి సంబంధించినటువంటి సిబ్బంది హరీష్ రావు అయితే నవ్వుతూ ఉన్నాడు క్లియర్గా. చూడండి, ఇక్కడ హరీష్ రావు అయితే కవిత అరెస్ట్ అవుతుంటే తన ముఖంలో నవ్వు స్పష్టంగా కనబడుతూ ఉంది. ఇగో ఇక్కడ చూడండి, కవిత అరెస్ట్ అవుతుంటే చాలా కామెడీగా నవ్వుతూ ఉన్నాడు. సో విజువల్ ఒక్కసారి చూసినట్లయితే మీకు క్లియర్గా తెలుస్తుంది. ఒకసారి జూమ్ చేసుకో, దీని గురించి కూడా జూమ్ చేస్తే క్లియర్గా తెలుస్తుంది. ఇగో చూడండి ఎంత అద్భుతంగా నవ్వుతున్నాడో హరీష్ రావు. అంటే అరెస్ట్ అవుతుంది, ఇక్కడ నాకు బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఒక వికెట్ అవుట్, ఇంకొక వికెట్ ఉంది, ఆ వికెట్ కూడా అవుట్ అయితే నేనే హీరో బీఆర్ఎస్లోనే అనుకుంటున్నాడేమో హరీష్ రావు. ఈయన పిఏ పూర్ణారావు అని పిఏ అనుకుంటా. ఇంకా మిగతా వాళ్ళంతా కూడా ఈరోజు చూస్తూ ఉన్నాం మనం. వాళ్ళకి సంబంధించినటువంటి కార్యకర్తలు సన్నిహితులు అందరూ కూడా వాళ్ళందరూ కూడా ఇగో ప్రశాంత్ రెడ్డి సేఫ్గానే తీసుకెళ్తారండి. వాళ్ళంతా ఇలాగే ఆగమాగం తీసుకెళ్లారు, సేఫ్గానే తీసుకెళ్తారు. వాళ్ళకు తెలుసు కదా ప్రికాషన్స్. ఎందుకంటే ఈడీ మీరు ఆపినా కానీ ఈడీ ఆగదు, గుర్తుపెట్టుకోండి. అందరిపైన కేసులు నమోదు చేస్తుంది. విజయ తిలకం అంతే, మన విజయం అంతే, మనం ఏం చేసినా విజయమే. ఏదో పోరాటంలో ఏదో జైలుకి వెళ్తున్నట్టు, ఏదో ఉద్యమంలో జైలుకి వెళ్తున్నట్టు ఆమె విజయానికి సంబంధించినటువంటి సినిమా చూపిస్తూ ఉంది. ఇగో కేటీఆర్ ఆయన ముఖంలో కూడా లోపల నవ్వే ఉంటుంది. ఎందుకంటే అమ్మాయి నాకు ఉన్నటువంటి ఒక ఆమె పోతుంది కదా అని ఆయన కూడా అనుకుంటారు కేటీఆర్. సో ఇట్లా మొత్తానికి నిన్న చాలా హై డ్రామా అయితే నడిచింది. కవితక్క ఇంటి దగ్గర హై డ్రామా అయితే నడిచినట్టు మనకైతే క్లియర్గా తెలుస్తుంది. హరీష్ రావు కేటీఆర్ ఫస్ట్ ఇంటికి వెళ్ళినటువంటి సందర్భం ఇది. అక్కడికి వెళ్తే కనీసం వీళ్ళు లోపల కూడా రానియలేదు. కానీ కుటుంబ సభ్యులు కాబట్టి కేటీఆర్ను అదేవిధంగా హరీష్ రావు ఇద్దరిని మాత్రమే లోపలికి పంపించడం జరిగింది వాస్తవంగా. మీరు మోడీ అన్నా అమిత్ షా అన్నా ఎవరన్నా కానీ ఆమె స్కామ్ చేసిందనేది వాస్తవం. దానికి సంబంధించిన ఎవిడెన్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి. ఆమె అడ్డంగా దొరికింది కదా, ఇంకా మీరు ఇంకా మోడీని అంటే ఏం లాభం? ఆమె నిజంగా తప్పు చేయలేకపోతే నిజంగా మీరు ఏమైనా చేసినా బాగుండేది. ఆమె స్పష్టంగా ఒక ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అడ్డంగా దొరికినటువంటి ఒక దొంగ. ఇక్కడ ఇంకొక విజువల్ చూడండి. ఇది ఈడీ అధికారితోటి ఈరోజు కేటీఆర్ వాగ్వాదం చేస్తూ ఉన్నాడు. సిగ్గుశరం లేకుండా ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది ఉద్యమకారులను ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేసిన సందర్భాల్లో నీకు చట్టాలు గుర్తు రాలే కేటీఆర్? ఇప్పుడు గుర్తొస్తున్నాయా మీ చెల్లంగు అరెస్ట్ చేస్తుంటే?